మరి ఈ రోజు పంచపడాకాలు టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మనం తెలిసి కూడా మోసపోతాం. అబ్బాయిలు అందం ఉన్న అమ్మాయిలను చూసి మోసపోయి ప్రేమిస్తారు, దాని తర్వాత వాళ్ళు పెడతారు ఇంకా సున్నమ్మ. సిగరెట్ డబ్బా ఒరే నన్ను తాగద్దు మీరు పోతారు అని చెప్పినా తాగుతారు కాబట్టి. అల్లు అర్జున్ గారు ఫ్యాన్ కదా నువ్వు? నిజంగానే అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే ఇగో ఇది బండి, ఈ బండిలో కూర్చొని యాదమ్మ రాజు విలన్, ఆ విలన్ కి నువ్వు కూర్చొని చెప్పాలి. రెడీ, లైట్స్ కెమెరా యాక్షన్. బండిలో కూర్చున్న డ్రైవర్ రా, రేడియో వినడా? నేను డ్రైవర్. రెడీ, మీరు ఊగాలి, బండిలో ఉన్నారు. డ్రైవర్ ఇటు తిరిగి ఉండాలి, మా బండి ఇటు పోతుంది. రెడీ, లైట్స్ కెమెరా యాక్షన్. ఎవర్రాను రే అట్లా అడగలేదురా, అరే ఎవర్రా? డ్రైవర్ రోల్ మార్చేస్తున్నాం ఇప్పుడు. డ్రైవర్ హరి దా. అరే ఎవడన్నా ఇట్లా పట్టుకుంటారా స్టీరింగ్? రెడీ, లైట్స్ కెమెరా యాక్షన్. అంటే రోడ్డు మీద ఒకటే బండి పోతా, వేరే బండి రాదా? కాన్సెప్ట్ పార్క్ చేయండి, షూటింగ్ జరుగుతుంది, బ్లాక్ చేసాం. ఓకే, యాక్షన్. ఎవర్రా నువ్వు? రే ఆఫ్టర్ ఆల్ సిగరెట్ డబ్బా ఇంత ఉంటది, నన్ను తాగితే పోతారు అని రాస్తున్నా. నాలాంటోడు నన్ను కెలకద్దు చస్తారని చెప్పాలి కదరా. నెక్స్ట్, యూట్యూబ్ లో ఫేక్ వీడియో అని తెలిసి కూడా దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేసి చూసినప్పుడు. నిన్ననే షాకింగ్, ఐ హావ్ సీన్ శ్రీముఖి వాళ్ళ నాన్న రవికి వార్నింగ్ ఇచ్చాడు. నేను ఓపెన్ చేసి చూసిన, మా ఇద్దరు ఫోటోలు పెట్టారు. వీళ్ళిద్దరు ఫుల్ బిజీ అయ్యారు, వీళ్ళిద్దరు ఫుల్ సంపాదించుకుంటున్నారు, వీళ్ళిద్దరికి ఫుల్ షోస్ ఉన్నాయి, వీళ్ళిద్దరు ఈవెంట్లు కూడా చేస్తున్నారు. దీని మాత్రం వాళ్ళ డాడీ ఉన్నాడు అందలేదా? నెక్స్ట్, లేస్ ప్యాకెట్ లో లేస్ కన్నా ఎక్కువ గ్యాసే ఉంటదని తెలిసి కూడా కొన్ని మోసపోతాం. మనం లేస్ కోసం కొనుక్కుంటాం, వీళ్ళు గ్యాస్ కోసం కొనుక్కుంటాం. నెక్స్ట్, FB లో ఫేక్ అకౌంట్స్ చూసి మోసపోవద్దు. అంటే ఒక హాట్ అబ్బాయి ఫోటో ఇట్లా పెట్టగానే హే. నెక్స్ట్, అన్నా నా పేరు డైమండ్. అరే గింతున్నావు, నీ లెవుడు స్టైల్ చూసినావా? రే 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 డైమండ్ చటాకంత లేవు, ఒకసారి ఇక్కడికి రా. ఏం చేద్దామంటే ఒక చిన్న సీన్ చేద్దాం. ఇప్పుడు డైమండ్ నా అన్న, ఇగో ఈడేమో పోకిరి వెదవ. నాకు బొమ్మరు అవుతాడు. డైమండ్ నువ్వు నాకు అన్నరా, ఈయన రోడ్ మీద తిరిగే చిల్లర అన్న అంటానా? ఈమె మా అమ్మకి అమ్మలేదు. లే అన్న, నువ్వు నా అన్న దారా. ఇప్పుడు వీడు నన్ను ఏడిపిస్తున్నాడు, నువ్వు నన్ను తీసుకొచ్చి ఎందుకు వార్నింగ్ ఓకేనా? రెడీ అన్న, అన్న వాడు నన్ను ఏడిపిస్తున్నాడు అన్న. ఏం మా చెల్లి నేర్పిస్తున్నావంట? ఇగో ఇగో ఫస్ట్ చెల్లిన అక్కనే ఏదో ఒకటి ఫిక్స్ గా. అయితే చెల్లి అను. రాజు నువ్వు రారా. సరే అక్క. దమ్కియారా అక్క? తమ్ముడు మా అక్కనేమో ఏడిపిస్తున్నా అంట మీ చెల్లిని. అక్కనా చెల్లినా? నాకు అక్కని చెల్లి. ఇప్పుడు సరే రోడ్డు మీద ఒక పెద్ద అన్న నీ మీద కాల్ చేసాడు మాట్లాడు. ఇప్పుడు రోడ్డు మీద పంది పోతుంది అనుకో, మనం అంటాం, దాన్ని ఏడిపించినట్ట ముద్దు చేసినట్ట? ఎవరినా పంది. ఇప్పుడు ఏమంటావు అయితే? పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పు. మా అయ్య ఎమ్మెల్యే, మా అయ్య తోపు. అన్న ఇవన్నీ కాదు, ఒక్క పచ్చకడిచ్చేసి వెళ్ళిపో. ఇగో అక్క చూస్తే మొత్తం దాదాగిరిలో ఉన్నాడు, మనం పోదాం నడా అక్క గమ్మున. అంటే ఆడు చిడాయించుకుంటే నేను చిడాయించుకోవాలా అన్న? అక్క ఇప్పుడు ఇగో ఏమైనా చేస్తే నా ముంగడు కాదు, అటు తిరిగి అయితే. హరిగా చెప్పరా. సంజయ్ గారికి రే పాపం మన టీం ఉన్నట్లా చెయ్యొద్దు. హరి చెప్పరా. సంజయ్ గారి కామెడీ. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలంటే ఏమిస్తారు? హాయ్ రవి అండ్ లాస్యా.
బ్యూటీ పార్లర్స్ బ్యాన్ చేయాలి, ఇంకా షాపింగ్ మాల్స్ లో డిస్కౌంట్ బ్యాన్ చేయాలి. బ్యూటీ పార్లర్ బ్యాన్ చేస్తే మా మగాళ్ళు పిచ్చర్లు అయిపోతారు, మీ మగాళ్ళు చూడలేక. నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళి ప్రతి ఒక్కరు చిట్స్ తీసుకెళ్ళాలి. అది మంచి మెసేజ్ అన్నా. నువ్వు ఒక పొలిటీషియన్ రా, నువ్వు సమాజానికి మంచి చెప్తున్నావు, పొలిటీషియన్ రేంజ్ లో చెప్పాలా. రెడీ యాక్షన్. ప్లీజ్ దయచేసి మాట్లాడండి. ప్రజలారా, మీరు ప్రతి ఎగ్జామ్ కి చిట్స్ తీసుకెళ్ళండి. ఎవరి మాట వినొద్దు, లెక్చరర్ల మాట అస్సలు వినకండి. తీసుకెళ్ళిన స్కిట్ రాసేంత వరకు అస్సలు వదిలిపెట్టకండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఎవరికి అనవండి చిట్టీలు. ఇఫ్ యువర్ టార్గెట్ ఈస్ 100 మార్క్స్, రైట్ 2 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్. రాముడు లాంటి మొగుడు వద్దు, కృష్ణుడు లాంటి మొగుడు కావాలి. రాముడు ఎందుకు వద్దు, కృష్ణుడు ఎందుకు కావాలి? చిలిపి పనులు చేస్తారు కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ డాడీ మమ్మీ నీకేమో మంచి రాముడు లాంటి సంబంధం తీసుకొచ్చాము ఎక్స్ప్రెస్ సరిని, నువ్వేమో నాకు కృష్ణుడు యాదమ్మరాజు కావాలని మాతోటి గొడవ పెట్టుకో. ఓకే, అబ్బాయి పేరు రామాంజనేయులు, పిలిచేద్దాం. రామాంజనేయులు గారు రండి. నమస్కారం అండి, బాగున్నారా? అయ్యో మనలోనే దేవుణ్ణి చూసుకుంటున్నాడు. మన కూతురుని ఎంత బాగా చూసుకుంటాడు. మా అమ్మాయి అండి. మా అమ్మాయి. ఒక్కసారి వాళ్ళు ఏకాంతంగా ఏమైనా మాట్లాడారు? అయ్యో ఏకాంతం. రాముడు గారు వెళ్ళండి, మా అమ్మాయి కూర్చొని వెయిట్ చేస్తుంది మీకు. అమ్మా, రామాంజనేయులు అని సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏమండి వాళ్ళు మాట్లాడుకుంటారులే, మీరు రండి. చూడ్డానికి మాత్రం చాలా తేడా ఉన్నాడు, అందుకే నేను డోర్ కింద నుంచి చూస్తే ఏం చేస్తున్నా. నేను కూడా చూస్తుంటానండి. మీ పేరేంటి? ఏమవుతుంది? కాలు మీద కాలేసాడే. అమ్మాయి కాలు మీద కాలేసాడా? వాడి కాలు మీద వాడు కాలేసాడా? ఏ ఆ డిస్టర్బెన్స్ లేదు, పట్టించుకోవద్దు. మీరు ఏం చేస్తుంటారు? ఏమవుతుంది? చెంప మీద చేయబెట్టాడే. అమ్మాయి చెంప మీద వాడి చెంప మీద వాడు చేయబెట్టుకున్నాడు. ఎక్స్క్యూజ్ మామయ్య గారు, బయట డిస్టర్బెన్స్ ఏంటి? బయట ఇక్కడ కుక్కలు బాగా మొరుతాయండి. నేను మీకు నచ్చానా? నన్ను పెళ్లి చేసుకుంటారా చెప్పండి. లేదండి, నాకు కృష్ణుడు లాంటి వాడు కావాలి. మీరు చాలా డీసెంట్ గా ఉన్నారు, వద్దు. ఏమండి ఏమవుతుంది? నా బొంద అవుతుంది, నా బొంద. మీరు వెళ్ళండి, కృష్ణుడు వస్తున్నాడు. మందు తాగుతారా? మందా? చీప్ లిక్కర్ తాగా నేను, ఓన్లీ కాస్ట్లీ. నీకు ఓకేనా అమ్మా? ఓకే. ఓకేనా? ఎప్పుడెప్పుడు అంట పెట్టాలి నా బిడ్డకి అని అనుకున్నా, ఫైనల్ గా అంటుకుంది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్.